నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ తోటి అది భారీగా పెరిగిపోయింది, ఒక గేమ్ చేంజర్ కున్న బజ్. కానీ బాలకృష్ణ అది మాత్రం ఒక లైట్ తీసుకుంటున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియట్లేదు. 3 సార్లు గెలిచాడు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఇంత హోదాలో ఉన్న బాలకృష్ణ చేత అటువంటి దబిడి దిబ్బే స్టెప్లు వేయించి బాలకృష్ణ రేంజ్ అనేది తగ్గిబాకండి, వీలైతే ఆ స్టెప్పులు తీసేయండి. ఇప్పటివరకు అయితే సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాల్లో గేమ్ చేంజర్కి ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో పోల్చుకుంటే ఒక మంచి వాళ్ళకి మహారాజు, ఒక చెడ్డ వాళ్ళకి మాత్రం డాక్ మహారాజు అన్న లెవెల్లో బాలకృష్ణ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మనం చూస్తూ ఉంటే సింహ అని బాలకృష్ణకు వచ్చింది ప్రతి ఒక్కడు కూడా. అట్లా అని చెప్పి ప్రతిదీ సింహ అని పెట్టుకుంటూ పోతే ట్రోల్కి గురవుతాడు కాబట్టి ఏంటి డాక్ మహారాజ్ ట్రైలర్ వచ్చింది కదా. అవునవును, ఎలా ఉంది ట్రైలర్? డాక్ మహారాజ్ ట్రైలర్ చూసినాక అనిపించింది ఏంటంటే, ఒక ఇప్పటివరకు అయితే సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాల్లో గేమ్ చేంజర్కి ఇంకోటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో పోల్చుకుంటే బజ్ అనేది చాలా తక్కువ ఉంది డాక్ మహారాజ్. అంటే వాట్ ఎవర్ రీజన్ మేబీ ఇట్ ఈస్, బజ్ అనేది చాలా తక్కువ ఉంది. కానీ దీంతో అన్న కొంచెం బజ్ పెరగాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ కూడా ప్రమోషన్స్లో పెద్ద పట్టించుకోడు, సినిమా తీసామా వదిలేసామా అన్నట్టుగానే ఉంటాడు. కాబట్టి మేకర్స్ మీద ఇది, మేకర్స్ నిర్మాతలు వీళ్ళందరి మీద ఇది డిపెండ్ అయ్యింది. దీన్ని కూడా బజ్ పెంచాల్సింది కోరుతున్నాను. ట్రైలర్ చూసినాక మాత్రం ఇది ఒక అడవిలో ఒక జంతువులతో వ్యాపారం చేయటం, అడవిలో మనుషుల్ని ఇబ్బంది పెట్టే ఒక విలన్ని ఢీకొట్టే పాత్రలో, ఒక మహారాజ్ పాత్రలో బాలకృష్ణ చూడబోతున్నాము అని క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే ఒక డైలాగ్ కూడా ఉంది, మంచి వాళ్ళకి ఇండైరెక్ట్గా ఒక మంచి వాళ్ళకి మహారాజు, ఒక చెడ్డ వాళ్ళకి మాత్రం డాక్ మహారాజు అన్న లెవెల్లో మనకు ట్రైలర్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇంకోటి కింగ్ ఆఫ్ జంగిల్ అని ఒక మాట అన్నారు ట్రైలర్. అంటే కింగ్ ఆఫ్ జంగిల్ అంటే మనం లైనే కదా. ఇది చూసి నాకు మాత్రం బాలకృష్ణ లైన్ వదిలిపెట్టినా సరే లైన్ మాత్రం వదిలిపెట్టట్లేదు. బాలకృష్ణ నాకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మనం చూస్తూ ఉంటే సింహ అని బాలకృష్ణకు వచ్చింది ప్రతి ఒక్కడు కూడా. అట్లా అని చెప్పి ప్రతిదీ సింహాన్ని పెట్టుకుంటూ పోతే ట్రోల్కి గురవుతాడు కాబట్టి ఏదో విధంగా సింహాన్ని జోడించి కింగ్ ఆఫ్ జంగిల్ ఇక్కడ ఉన్నాడని ఒక ఎలివేషన్ మాత్రం మంచిగా అనిపించింది. అంటే బాలకృష్ణ రేంజ్ అనేది ఈ సినిమాతో ఇంకొంచెం పెరగాలని కోరుకుంటున్నాం. మిగతా రెండింటికి మంచి బజ్ ఉంది, దీనికి కూడా నిర్మాతలు ప్లాన్ చేసి దీనికి కూడా మంచి హైప్ తీసుకురావాల్సింది కోరుతున్నాం. సంక్రాంతికి ఆ 2 సినిమాలు హిట్ అవుతాయి కంపల్సరీ. డాక్ మహారాజ్ మీద కొంచెం అంతో కొంత డౌట్ ఉంది, ఆ డౌట్ని నిజం కాకుండా చేయాల్సిన బాధ్యత ఈ నిర్మాతల మీద ఉందని కోరుకుంటున్నాను. అంటే నిర్మాతలు ఇంకా శ్రద్ధ పెట్టి ప్రమోషన్. అవునండి, నిర్మాతలు అంటే ఇప్పుడు మనం వెంకటేష్ది సంక్రాంతికి వస్తున్నామని చూస్తుంటే ఒక నెల ముందు నుంచే ప్రమోషన్స్లో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. ఒక గేమ్ చేంజర్ కూడా అంత తిరుగుతూ ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ తోటి అది భారీగా పెరిగిపోయింది, ఒక గేమ్ చేంజర్ కున్న బజ్. కానీ బాలకృష్ణ అది మాత్రం ఒక లైట్ తీసుకుంటున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియట్లేదు. దీని ఎఫెక్ట్ మాత్రం ప్రమోషన్స్ వీక్గా ఉంటే బాలకృష్ణ ఇప్పుడు 2019 నుంచి చూసుకుంటే వరుసగా సక్సెస్లో ఉన్నాడు, హ్యాట్రిక్ కొట్టాడు. అది అఖండ అయితేమి, అది వీరసింహారెడ్డి అయితేమి, ఆ భగవంత్ అయితేమి. దీంతోపాటు అహాలో అన్స్టాపబుల్గా భారీ సక్సెస్ అయ్యాడు. ఇంత ఫామ్లో ఉన్న బాలకృష్ణ చేత మళ్ళీ మీరు ఫ్లాప్ ఇచ్చి మళ్ళీ బాలకృష్ణకి మళ్ళీ పాత బాలకృష్ణలా తీసుకెళ్ళబాకండి. పాత బాలకృష్ణ అంటే ఒక రోలరు, ఒక లైను, మహానాయకుడు, ఇటువంటి సినిమాలు చూసాం. పెద్ద ట్రోల్ మెటీరియల్గా గురయ్యాడు. 2005-06 అది వచ్చింది, ఏది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే బ్రహ్మానందం ఎలా అయితే ట్రోల్ మెటీరియల్గా ఉన్నాడో బాలకృష్ణ కూడా అంతే ఈక్వల్గా ట్రోల్ మెటీరియల్గా కొనసాగాడు అప్ టు 2019 వరకు కూడా. కానీ 2019 నుంచి బాలకృష్ణ స్టాండర్డ్స్ మారిపోయినాయి, బాలకృష్ణ హోదా పెరిగిపోయింది, బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ కూడా పెరిగిపోయింది. అంటే బోయపాటి రకరకాలుగా గత 5-6 ఏళ్ళకు ఒక బోయపాటి ఇస్తున్న సినిమా వేరు, కానీ అఖండ వేరు. అఖండ నుంచి మాత్రం బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ మారిపోయింది. అంటే ఒక మాటలు ఏంటంటే 60+ ఏజ్లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలకృష్ణకి క్రేజ్ పెరిగినందుక ఏ హీరోకి పెరగలేదు. అటు పక్క సల్మాన్ ఉండొచ్చు, షారుఖ్ ఉండొచ్చు, ఇటు పక్క ఎవరైనా చిరంజీవి ఉండొచ్చు, వెంకటేష్ ఉండొచ్చు, నాకు ఎవరైనా సరే వీళ్ళందరికీ ముందు నుంచి ఎంత క్రేజ్ ఉంది అంతే ఉంది. బాలకృష్ణ మొత్తం 60+లో విపరీతంగా పెరిగిపోయింది క్రేజ్. అంటే బిఫోర్ బాలకృష్ణ అఖండ ముందు వేరు, అఖండ తర్వాత వేరు. ఇంత సక్సెస్ఫుల్గా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు ఈ డాక్ మహారాజ్ వల్ల వెనక్కి వెళ్తాడా అని భయం పడుతున్నాను. ఒక బాలకృష్ణ, నేను TFI ఫ్యాను, బాలకృష్ణ మేమంతా ఒకటే అన్నట్టుగానే TFI ఫ్యాన్గా బాలకృష్ణ మాత్రం బ్యాక్కి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. ఇంకోటి దానికి నిప్పు కాద్యం అన్నట్టుగా స్టెప్పులు ఒకటి వచ్చింది, దబిడి దిబిడి సాంగ్. ఏం స్టెప్పులు బాలకృష్ణ అంటే నువ్వు పిల్లల మీద కొట్టమన్నా కొడతాడు, ఇంకెక్కడ కొట్టమన్నా కొడతాడు, అది పట్టించుకోడు. పూర్తిగా డైరెక్టర్కి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు, ఆ కొరియోగ్రాఫర్కి స్వేచ్ఛ ఇస్తాడు. నువ్వు ఎలాంటి స్టెప్పులు ఏమిటో అవి వేస్తాను, నువ్వు ఎలా చెప్తే అలా నటిస్తానని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాడు. అట్లా కాబట్టి బాధ్యత అంతా మీ మీద ఉంది, డైరెక్టర్ మీద, కొరియోగ్రాఫర్ మీద ఉంది. బాలకృష్ణ ప్రమోషన్స్ కూడా పట్టించుకోడు, మీరు ఎలా చెప్తే అలా యాక్ట్ చేస్తాడు. కాబట్టి ఇందులో బాలకృష్ణ తప్పేం లేదు. దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది మాత్రం బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ ఎఫెక్ట్ అయ్యింది. ఫ్లాప్ అయితే మాత్రం మీరు అర్జెంటుగా అటువంటి స్టెప్పులు, ట్రోల్కి గురయ్యే స్టెప్పులు తీసేసి, మీకు ఛాన్స్ ఉంటే తీసేసే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. దీనివల్ల నష్టపోయేది బాలకృష్ణ. నష్టం జరిగిందా?
నష్టం ప్రస్తుతం జరాల్సిన నష్టం అయితే జరిగింది. అంటే ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నష్టం జరిగే క్రమంలో కూడా దాన్ని ప్రమోట్ అయింది కదా, ఇలా కొడుతున్నాడు అందరూ ఆ విధంగా ప్లస్. కానీ టోటల్ ఓవరాల్గా అయితే అది అటువంటి స్టెప్పులు బాలకృష్ణ వేయాల్సిన స్టెప్పులు కదా, ఏదో నిబ్బా నిబ్బిగాల్లో ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళు అప్కమింగ్ హీరోస్ అట్ట ఫేమస్ అవుతారు. అటువంటి చూసి ఏ సర్టిఫికేట్ ఉన్నాయి అటువంటి చూసి వాళ్ళు క్లిక్ అవుతారు. బాలకృష్ణ రేంజ్కి, బాలకృష్ణ హోదాకి, బాలకృష్ణ ఏజ్కి వేయాల్సిన స్టెప్పులు కాదయ్యి. వరుసగా సక్సెస్లో ఉన్నాడు, అన్స్టాపబుల్గా దీంట్లో కూడా సక్సెస్లో ఉన్నాడు. పొలిటికల్గా కూడా వరుసగా 2-3 సార్లు గెలిచింది, 3 సార్లు గెలిచాడు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఇంత హోదాలో ఉన్న బాలకృష్ణ చేత అటువంటి దబిడి దిబ్బే స్టెప్పులు వేయించి బాలకృష్ణ రేంజ్ అనేది తగ్గిబాకండి, వీలైతే ఆ స్టెప్పులు తీసేయండి.